హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తొందరలోనే భారతీయ పట్టాల మీద వందే భారత్ సాధారణ ట్రైన్స్ అనేవి తిరగనున్నాయి. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి వీటికి మధ్యలో తేడాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ దేశ రైల్వే చరిత్రలో దీనికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ప్రయాణం అనేది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న ప్రయాణంగా చెప్పుకోవచ్చు. మిగతా ట్రైన్స్ తోటి పోల్చుకుంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లలో టికెట్ యొక్క ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే మధ్యతరగతి కుటుంబాలకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ప్రయాణం అనేది అందని దాక్షగానే మిగిలిపోతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ నాన్ ఏసీ వందే భారత్ సాధారణ ట్రైన్స్ ని పరిచయం చేయబోతుంది. అతి తొందరలోనే ఈ రైళ్లు భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతున్నాయి. ఈ ట్రైన్స్ ని మొదట అక్టోబర్ ఈ నెలలో తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే ఈ ట్రైన్స్ అనేవి దాదాపుగా తయారయ్యాయి. కొన్ని పనులు అనేవి పెండింగ్ ఉండడంతో ఈ ట్రైన్స్ ని తీసుకురావడం మీద కొద్దిగా డిలే అనేది జరుగుతుంది. మాక్సిమం 2024 జనవరి నెలలో ఈ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ రైళ్లలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఇవి సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లాగానే ఉంటాయి. రెండు సైడ్స్ మనకి లోకో పైలట్ క్యాబిన్స్ ఉంటాయి, బయో టాయిలెట్స్, సీసీ కెమెరాస్, లోకో పైలట్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఇక్కడ ఆప్షన్స్, ఫైర్ డిటెక్టర్ అన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లాగానే ఉంటాయి. కానీ ఇవి వందే భారత్ సాధారణ ట్రైన్స్ కాబట్టి దీంట్లో ఏసీ అనేది ఉండదు. చూడాలి, కొన్ని ఏసీ కోచెస్ ఏమైనా పెడతారేమో. కొన్ని ఏసీ కోచెస్ ఉంటాయి, కొన్ని నార్మల్ కోచెస్ ఉంటాయి. వీటిలో విండోస్ అనేవి ఓపెన్ అయి ఉండేటట్టుగా తెలుస్తుంది. వీటి యొక్క ఛార్జెస్ అనేవి ఇప్పుడు తిరుగుతున్న ఎక్స్ప్రెస్ లో సూపర్ ఫాస్ట్ లకి ఎలాగైతే ఉంటాయో వాటి విధంగానే వీటికి ఛార్జీలు అనేవి ఉంటాయి. ఈ వందే భారత్ సాధారణ ట్రైన్స్ కి మొత్తం 22 కోచెస్ అనేవి ఉంటాయి. ఈ రైళ్లు ఎల్హెచ్బి టెక్నాలజీ తోటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీద రైల్వే ముఖ్య ఉద్దేశం వచ్చేసి తక్కువ ఛార్జీలో వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి పేదవారికి కూడా ఇలాంటి సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించాలని ఈ రైలుని తీసుకొని వస్తున్నారు. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 130 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. ఈ రైలుని మొదట ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలలో తీసుకువచ్చి ఆ తర్వాత మిగతా ప్రాంతాలలో కూడా తీసుకురానన్నారు. చూడాలి, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ల మీద మనకి తొందరలోనే ఒక పూర్తి వివరాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. అంటే మొత్తం నాన్ ఏసా లేదా ఏసీ కోచెస్ ఏమైనా ఉంటాయా, దీని యొక్క టికెట్ ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి, మొదట ఏ రూట్ లో అందుబాటులోకి వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అనేవి తొందరలోనే వస్తాయి. వచ్చాక మరొక వీడియో అనేది చేసుకుందాం. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, వందే భారత్ సాధారణ రైళ్లు అనేవి అందుబాటులోకి రావడం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ట్రైన్లని తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.